అధికారుల నిర్లక్ష్యం వలసత్వంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జనావాసాల నడుమ ఉన్న చెరువులకు సరైన రక్షణా చర్యలు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటలాడుకునేందుకు వెళ్లిన చిన్నారులు, సెదదీరేందుకు వెళ్లిన పెద్దలు సైతం చెరువులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కాకినాడ జగన్నాథపురంలోని అన్నమ్మఘాటి చెరువు కథ ఇది. కాకినాడ జగన్నాథపురంలోని అన్నమ్మఘాటి చెరువు ఇది. తరచూ ఇందులో పడి జనాలు మృత్యువాత పడుతున్నారు. గత 5 ఏళ్లలో దాదాపు 15 మంది వరకు మృతి చెందారు. 2 ఏళ్ల కిందట 2 బాలురు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఇదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు, ఒక మహిళ, 2 చిన్నారులు మరణించారు. శనివారం 2 చిన్నారులు ప్రమాదవశాత్తు ఇందులో పడి చనిపోయారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా చెరువు చుట్టూ రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. చెరువు చుట్టూ ఉన్న గోడలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. అక్కడ కనీసం తాత్కాలిక చర్యలు తీసుకోలేదు. కొన్ని చోట్ల పూర్తిగా గోడలు ధ్వంసమయ్యాయి. ఇరవై 25 ఎకరాలకు విస్తరించి ఉన్న ఈ చెరువులో ఎప్పుడూ నీళ్లు నిండుగానే ఉంటాయి. 10 ఏళ్ల కిందట ఈ చెరువు చుట్టూ గోడ నిర్మించారు. దీన్ని కొన్ని చోట్ల సొంత అవసరాల కోసం స్థానికులు పగులగొట్టారు. పుల్లలు భద్రపరుచుకునేందుకు, పాత సామాను పెట్టుకునేందుకు, శుభకార్యాల సమయంలో చెరువుగట్టున భోజనాలు పెట్టుకునేందుకు ఇలా చెరువు ఆవరణను అనధికారికంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల లోపలకు జనం ప్రవేశించేందుకు అవకాశం ఏర్పడింది. కొంతమంది చిన్నారులు తెలియక చెరువులోకి వెళ్లి మృత్యువాత పడుతున్నారు. చెరువు చుట్టూరు అప్పుడే 10-15 సంవత్సరాలు అయిందండి గోడ కట్టి. చూడండి ఎలాగ అయిపోయి, ఇలా పట్టుకుంటే పడిపోయేటట్టున్నాయి. నేను 4:30 టైంలో చిన్న పిల్లలు అటువైపు నుంచి తీసేసి ఉంది, అంటే మొత్తం పడిపోయింది కాబట్టి పిల్లలకు తెలియక వెళ్ళి అందులో నుంచి 2 పిల్లలు కూడా చనిపోయారు. ఈ చెరువు వల్ల కూడా చాలా నష్టపోతున్నారండి. చెరువు చుట్టూనేమో సెక్యూరిటీ లేదు సార్. ఇదంతా చేపలు పట్టేవాళ్ళు గట్టా గేలాలేసి కొందరు ఎరగొట్టేశారండి. ఎవరు అధికారులు సరిగా పట్టించుకోవట్లేదండి. చెప్పడం కానీ చేయడం లేదండి. ఎవరు కూడా పిల్లలు ఆడుకోవడానికని బాత్రూమ్ కనేసి వెళ్లి చాలా మంది చనిపోయారండి. చెరువు చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశం ఉంది. కొందరు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి పశువుల పాకలుగా మార్చారు. బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రహారీ పూర్తిగా నాశనమైందని స్థానికులు వాపోతున్నారు. చిన్నపిల్లలు లోనికి వెళ్లేందుకు అనువుగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా చెరువు పూడ్చివేయాలని 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పిల్లలు మాత్రం సరిపోతున్నారండి. అలా పిల్లలు అయ్యారు, పొద్దున ఇంకో పిల్లలు అవుతారండి. రక్షణ లేదండి. చెరుకుల రక్షణ లేదు. ఏం చేస్తారండి ఎవరైనా? ఎంత చెప్పు కాయగలుగుతామండి పిల్లల్ని మేమైనా? అలా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏదో పనిలో ఉంటామండి. మాలాంటి వాళ్ళు కష్టపడుకున్న వాళ్ళం అప్పటి నుంచి అండి ముంచమని చెప్తున్నామండి. చిన్న పిల్లలు సార్, ఎంతమంది కడుపులు కాలిపోతాయి సార్. ఒక చెరువు కప్పెడతారు సార్. చెరువు కప్పెడితే మాత్రం మేము అనుదినం ధర్నా చేస్తామో కూర్చుంటాం ఇక్కడ. ఈ చెరువు అభివృద్ధి చేసేందుకు ఇటీవల 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అయితే అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇది ఎవరికీ ఉపయోగపడకపోగా అధికారులు మాత్రం ఇకపై ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి తప్పించుకుంటున్నారు.